ఒక మంచి విషయాన్ని మంచిగా ఉంది లేదా బాగుంది అని చెప్పకపోవడం చాలా తప్పు. అలాగే ఒక చెడు విషయాన్ని పలానా విషయం ఇలా చెడుగా జరిగింది అని మాట్లాడుకోకపోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనలో ఉన్న జెన్యూన్ ఫీలింగ్స్ మనం ఎవరితోనో షేర్ చేసుకుంటే అది మంచి అయినా చెడైనా దానివల్ల పక్కవాడికి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మంచి జరగడము లేకపోతే నష్టం జరగకుండా ఉండడము జరుగుతుంది. చెప్పొచ్చేది ఏంటంటే, కన్నప్ప అనే మూవీ అసలు ఎందుకు అంత జనాలు ట్రోలింగ్ చేసి రకరకాల నెగిటివ్ విమర్శలు దాని మీద గుప్పించి అండ్ బాగాలేదని చెప్తున్నా అర్థం కావట్లేదు నాకు. నేను యాక్చువల్గా అంటే ఏ సినిమాకైనా ఒక శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు మేజర్గా ఆయా సినిమా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి లేదా ఆ టికెట్ ప్రైస్లు ఎంత ఉంటే అంత పైసలు డబ్బులు పెట్టేసి ఆ 3 రోజుల్లోనే చూసేద్దామని చాలా హడావుడి చేస్తూ వెళ్ళి చూసేస్తుంటారు. అండ్ ఆబ్వియస్లీ రివ్యూస్ చెప్పేవాళ్ళు, న్యూట్రల్ రివ్యూస్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నెగిటివ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సరే, అన్ని విషయాల్లోనూ అందరి చోట్ల నెగిటివ్ చెప్తున్నారా అని కాదు, బట్ ఓవరాల్గా నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయిందని నా ఫీలింగ్. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది. విష్ణు అనే ఒక మనిషిని, ఒక ఆర్టిస్ట్గానే చూస్తే లేదా ఆర్టిస్ట్గానే వెళ్ళి సినిమాలో కనుక మీరు చూస్తే సినిమా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. కానీ మనం అందరం ఏం చేస్తున్నామంటే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో మైండ్ సెట్తో ఇతను ఎక్స్ట్రాల్ చేస్తాడు మీడియా ముందర, లేకపోతే బయట ఆఫ్ స్క్రీన్ ఇతను యాటిట్యూడ్ ఎక్కువ, లేకపోతే ఏదో సరిగా మాట్లాడలేడు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, ఎక్కువ హడావుడి చేస్తాడు, బిల్డప్ ఎక్కువిస్తాడు, ఇట్లాంటి ఒక ఇంప్రెషన్ పెట్టుకొని. రెండోది, వాళ్ళు చెప్పిన లొకేషన్స్ అంటే వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు కదా ఏ లొకేషన్లో షూట్ చేశారు వాళ్ళు అనేది. సో వాళ్ళు చెప్పిన లొకేషన్స్లో షూట్ చేశారని చెప్పేసి ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ లొకేషన్స్ మన లొకేషన్స్ కాదు, ఇలా అక్కడెక్కడో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు ఫారెన్లో, అసలు ఒరిజినల్గా లేవు ఈ లొకేషన్స్, ఇలా ఉంటాయా ఈ లొకేషన్స్ అని అనుకొని ఒక మైండ్ సెట్ అగైన్ సేమ్ వాళ్ళు చెప్పారు కదా ఫారెన్లో షూట్ చేశామని, సో మనకు ఫారెన్లో షూట్ చేశారని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అది నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్తాం. అంతేగాని సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక సినిమా స్టోరీ ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా చేస్తున్నారు, వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు సే, ఇది చూడకుండా ఎక్కడ సీజీ వచ్చింది, ఎక్కడ పక్షి వచ్చింది, ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేసాడు, ఎక్కడ బ్లూ మ్యాట్ వేసాడు, ఎక్కడ గ్రాఫిక్స్ వచ్చాయి, ఎక్కడ ఇంకోటి వచ్చింది, ఇవన్నీ మీకు ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. అవన్నీ పట్టుకొని అనాలిసిస్ ఎందుకు చేస్తారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఇక్కడ అప్ కావాలి, ఇక్కడ డౌన్ కావాలి, ఇంతమంది గొప్ప గొప్ప రివ్యూవర్స్ ఉన్నప్పుడు మరి మీరు వెళ్ళి సినిమాలు డైరెక్ట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇంట్లో కూర్చొని అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి కమెంట్ చేస్తూ ఉంటారు, సినిమా భవిష్యత్తు మీద మాట్లాడుతూ ఉంటారు మీరంత మేధావులు అయితే. సో నచ్చింది, నచ్చలేదు, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఇది చెప్తే సబ్జెక్ట్ పరంగా లేకపోతే ఇంకో దాని పరంగా బాగుంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో బీజిఎం ఎందుకు వస్తుందో తెలియట్లేదు, అండ్ మొత్తం ఫారెన్ లొకేషన్స్లో చేశారు, ఒరిజినల్గా లేవు, అండ్ విష్ణు యాక్టింగ్ ఆర్టిఫిషియల్గా ఉంది, ప్రభాస్ లేకపోతే అసలు సినిమానే లేదు, ఇంకోటి రకరకాల విమర్శలు, రకరకాల నెగిటివ్ టాక్స్ విన్నాను, నేను చూశాను కూడా. సో వీటన్నింటినీ పక్కన పెడితే సినిమా చాలా బాగుంది. ఒరిజినల్ కన్నప్పకి దీనికి సంబంధం లేదని ఆల్రెడీ చెప్పారు. ఒరిజినల్ కన్నప్పగా మారే కంటే ముందు అతని లైఫ్లో ఏం జరిగింది అది చూపించడానికి ట్రై చేశాము సినిమాటిక్ అని చెప్పారు. ఇది పాజిటివ్ సెన్స్లో మైండ్లో పెట్టుకుని వెళ్తే చాలా గొప్పగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు. శరత్ కుమార్ గారు కానీ, విష్ణు గారు కానీ, తర్వాత మన మోహన్ లాల్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, అండ్ ఇంకా ఇంపార్టెంట్ యాక్టర్స్ హీరోయిన్ కానీ, మిగతా అందరూ దేవరాజ్ గారు కానీ, తర్వాత ఆబ్వియస్లీ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అందరూ బాగా యాక్టింగ్ చేశారు. అండ్ అందరూ చెప్తున్నట్టే లాస్ట్ రుద్ర ఎంట్రీ దగ్గర నుంచి, ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ చివర్లో విష్ణు చేసిన యాక్టింగ్ నిజంగానే గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది, ఏడిపిస్తుంది మనుషుల్ని. సో బాగా చేశారు యాక్టింగ్, దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సినిమా కూడా బాగుంది. ఇది మండే రివ్యూ. ఫ్రైడే సాటర్డే రివ్యూలు ఇప్పుడు చూడకండి, చూసి వెళ్ళకండి. సో మండే రోజు రివ్యూస్ చూసి తర్వాత ప్రశాంతంగా వీక్ డేస్లో వెళ్ళండి. హడావుడ్ పడాల్సిన అవసరం లేదుగా, ఎటు పోదుగా సినిమా. ఎటైనా పోయినా కూడా మళ్ళీ మనకి ఇమీడియట్గా ఒక 20 డేస్లోనో లేకపోతే 15 డేస్లోనో లేకపోతే ఒక 3-4-5 వీక్స్లోనో మనకు ఓటీటీలో మళ్ళీ వస్తుంది.
సో చెప్పొచ్చేది ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మానేసి జెన్యూన్గా రివ్యూ చెప్తే బాగుంటుంది, వాళ్ళ పర్సనల్ ఇమేజ్ని పక్కన పెట్టి అని నా ఫీలింగ్. ఓవరాల్గా కన్నప్ప సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూడండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.